రైట్ ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తీస్తాను అంటూ ప్రకటన చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కలిశారు. చెన్నకేశవుల్ని 16 ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని, ఇప్పుడు 17 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని ట్వీట్ చేశారు. దిశతో పాటుగా రేణుకను బాధితురాలని చేశాడన్నారు. చెన్నకేశవులు చేసిన వెధవ పనికి భార్య రేణుకతో పాటుగా పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తు లేకుండా పోయింది అన్నారు ఆర్జీవి. దిశ బాధితురాలే కాకుండా చెన్నకేశ్వరు భార్య రేణుకను కూడా బాధితురాలు చేస్తున్నట్టు కూడా చెన్నకేశ్వరు చేశాడని చెప్పి కూడా ప్రధానంగా ట్విట్టర్ లో పేర్కొన్నది తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా దిశ ఘటన ఏదైతే ఉందో పూర్తిగా ఎన్కౌంటర్ సంబంధించి కూడా ఒక సినిమా తీయాలని చెప్పి ఆర్జీవే ఒక నిర్ణయం తీసుకున్న మేరకు ఆర్జీవే ఈ రోజు చెన్నకేశ్వర భార్య రేణుకను కలిసి తర్వాత పూర్తి డీటెయిల్ తెలుసుకున్నట్టు అంటే వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, తర్వాత వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటిదనే కూడా ఆ కోణంలో కూడా పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే వివరాలు తెలుసుకోవడం జరిగిందో వివరాలు తెలుసుకున్న తర్వాత చెన్నకేశ్వర భార్య రేణుకను అయితే ఒంటరిగా చేసి నిందితుడు ఏదైతే చెన్నకేశ్వర నిందితుడు ఏదైతే ఒంటరిగా చేసి ఈ విధంగా ఆమెను బాధ పెట్టడం సరైనది కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా జరిగిందని కూడా తన ఆవేదన అయితే ఒక ట్వీట్ ద్వారా ప్రజలతో అయితే షేర్ చేసుకున్న పరిస్థితి చెప్పొచ్చు. రైట్, మొత్తానికి ఆర్జీవి మనసులో నుంచి ఒక ఆవేదనతో కూడిన ట్వీట్ అయితే మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ రమేష్.